అపోస్తలుడైన పౌలు ఆయన సేవ యేసు ప్రభుత్వం నడిచిన వారి కంటే బలంగా జరిగించాడు. అంత బలమైన సేవ పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. మరి ఈ పౌలు ఎలా రక్షించబడ్డాడు? ఈ పౌలు దర్శించబడ్డ విధానం చాలా గొప్ప. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అంటే దమస్కులో అడుగు పెట్టలేదు, దమస్కు దగ్గర దేవుని దర్శనం పౌలుకు అందింది. కారణం తెలుసా? అక్కడ రాయబడింది, దమస్కులో ఉన్న దేవుని శిష్యులను చంపివేయాలని, పాడు చేయాలని, దమస్కులో ఉన్న సంఘాన్ని కూల్చాలని, అణచివేయాలని, కీడు చేద్దామని వచ్చాడు. కానీ కీడు చేయలేకపోయాడు. కారణం ఏంటి? యెరూషలేములో ఒకప్పుడు మేడగదిలో దేవుని ఆత్మను అందుకున్న పరిశుద్ధులు ఉన్నారు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులను కీడు చేయగలిగాడు, పడగొట్టగలిగాడు, ఆ సేవను పాడు చేయగలిగాడు. కానీ ఇక్కడ దమస్కులో ఉన్న దేవుని శిష్యులకు కీడు చేయాలన్న తలంపు రాకముంపే దేవుడు అడ్డుకుంటున్నాడు. సైతాను గాడు పరిశుద్ధుల ఎడల కీడు చేయగలడు, కానీ దేవుని శిష్యుల ఎడల కీడు చేయాలన్న ఆలోచన, వాని ఆలోచన పుట్టక మునిపే దేవుడు అడ్డుకుంటాడు. మరి ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికి శిష్యునిగా ఉన్నావా?